పాండవులు అడవిలో జీవిస్తూ కష్టాలను ఓర్పుతో అనుభవిస్తున్నారు. అవసరమైన ఆహారం, ఆరోగ్యం, భద్రత అన్నీ స్వయంగా చూసుకోవాలి. అయినా కూడా ధర్మబద్ధంగా బ్రతకాలి. అటువంటి సమయంలో వారిలో ఇద్దరు వీరులు, నకులుడు మరియు సహదేవుడు, అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవారు. వారు తమ విశేషతలతో అరణ్యవాసంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచారు. ఒకరోజు ఒక గుగ్గం తీవ్రమైన గాయంతో కింద పడిపోయింది. ఇతరులందరూ భయంతో చూస్తుంటే నకులుడు నిశ్చలంగా ముందుకెళ్లాడు. అతడు గుగ్యాన్ని పరిశీలించి కొన్ని మూలికలతో మందు తయారుచేశాడు. కొన్ని గంటలలోనే గుగ్గం మళ్లీ నిలబడ్డది. పాండవులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ధర్మరాజు అడిగాడు, ఈ అంత బాగా నీకు అశ్వాలపై జ్ఞానం ఎలా వచ్చింది నకులా? నకులుడు నవ్వుతూ నిస్సంగంగా చెప్పాడు, ఈ శక్తి నాకు అశ్వినీదేవతల ఆశీర్వాదం. వారు నన్ను ఈ పనికి సిద్ధం చేశారు. అతడి చేతుల్లో ఉన్న అశ్వవైద్య శక్తి, నిబద్ధత అన్నీ అశ్వినీదేవతల దీవెనలే. వనవాసంలో ఉన్న సమయంలో సహదేవుడు ఎన్నో విధాలుగా అన్నదమ్ములకు మౌనంగా సహాయపడేవాడు. ఒకరోజు భీముడికి జ్వరంలాంటి అలసట వచ్చింది. అందరూ భయపడిపోయారు. అప్పుడే సహదేవుడు అడవిలోకి వెళ్లి కొన్ని మూలికలు తెచ్చి ఔషధాన్ని సిద్ధం చేశాడు. భీముడు మళ్లీ బలంగా మారాడు. అతని చేతులు మందు రాసే చేతులు కాదు, అది దేవతల కరుణాభారం. ధర్మరాజు ప్రశ్నించాడు, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది సహదేవా? సహదేవుడు మూదువుగా చెప్పారు, అశ్వినీదేవతలు నా జ్ఞానగురువులు. వారు చెప్పకూడదు అన్న ప్రమాణం వల్ల నేను మాట్లాడను గాని వారి జ్ఞానం నాకు లోపల ప్రవహిస్తోంది. అతని నిశ్శబ్దంలో అర్థం ఉంది. అతని చూపులో జ్ఞానదీప్తి ఉంది. అశ్వినీదేవతలు నేరుగా రాలేకపోయినా వారి జ్ఞానం, ఔషధ విద్య, ధైర్యం, జ్యోతిష్యం రూపంలో నకుల, సహదేవుల్లో ప్రవహించాయి. వారు ఒక్కోసారి కలలో కనబడి సూచనలు ఇచ్చేవారు, ఒక్కోసారి మనస్సులో సంకేతాలుగా మారి మార్గనిర్దేశం చేసేవారు. పాండవులు అరణ్యంలో ధైర్యంగా నిలబడగలిగిన కారణాల్లో ఒకటి నకుల సహాయం మరియు సహదేవుడి మౌన విజ్ఞానం. సహదేవుడు పుట్టినప్పుడు అశ్వినీ దేవతలు అతనికి ఒక శక్తిని ఇచ్చారు. మరియు అశ్వినీ దేవతలు ఇలా చెప్పారు, సహదేవా, నీకు భవిష్య జ్ఞానం ఇవ్వబడింది. నువ్వు ఏది జరగబోతుందో ముందుగానే తెలుసుకోగలవు. కాని ఒక ప్రమాణం, నీకు తెలిసిన విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఒకసారి చెప్పినా నీ జ్ఞానం అంతా నశించిపోతుంది. అలా అని వారు మాయమయ్యారు. కాని వారి వరం సహదేవుని మనస్సులో స్థిరమైపోయింది. ఒక రాత్రి సహదేవుడు ఒక కలలో పాండవుల భవిష్యత్తు చూశాడు. విరాటనగరంలో దాగి ఉండటం, ద్రౌపది అవమానం, కురుక్షేత్ర యుద్ధం, అన్నదమ్ముల్లో మరణాలు, చివరకు పాండవులు ఒక్కొక్కరుగా హిమాలయాల్లో పడిపోవడం అన్నీ స్పష్టంగా అతనికి కనిపించాయి. అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి హృదయం లోతుల్లో ఏదో బాధపడ్డాడు. అప్పుడే యుధిష్ఠిరుడు అతని ముఖాన్ని చూసి అడిగాడు, సహదేవా, నీ ముఖం నిశ్చలంగా లేదు. కలలో ఏమైనా చూశావా? సహదేవుడు తల ఊపాడు. కాని ఏమీ మాట్లాడలేదు. భీముడు అడిగాడు, ఏమైపోయింది కలలో? చెప్పు. అతడు మౌనం వహించాడు. అర్జునుడు, ఒకవేళ అది మనకు ముప్పు అయితే? సహదేవుడు కళ్ళు మూసుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనికి తెలిసింది, ద్రౌపది అవమానం జరగబోతుంది, కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుంది. తన అన్నదమ్ములకే అంతం ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకున్న క్రమంలో సహదేవునికి కృష్ణుడు కలలో ఒక ప్రకాశవంతమైన దివ్యకాంతి మధ్యలో శ్రీకృష్ణుడు పరమశాంతమైన రూపంలో దర్శనమిచ్చాడు. ఆయన చిరునవ్వుతో సహదేవుని భుజంపై చేయి వేసి ఇలా అన్నాడు, ఓ సహదేవా, నీకు ఉన్న జ్ఞానం మిగతావారికి తెలుసు కాదు. కాని నీ మౌనం, నీ ధర్మ నిబద్ధతే నిజమైన శక్తి. నీలోనే ఉంది. నన్ను బయట వెతకవద్దు, నీ ఆత్మలో నేను నివసిస్తున్నాను. ధర్మానికి అతను మాట ఇచ్చాడు. దేవతల ఆజ్ఞని అతడు నమ్మాడు. సహదేవా, నీ మౌనం నీ ధర్మం. జ్ఞానం నిన్ను భరించలేకుండా చేస్తుంటే నా మీద విశ్వాసం ఉంచు.
ప్రతి సత్యానికి తన సమయం ఉంటుంది. నీవు మాటలతో కాదు, నీ మౌనంతో ఈ లోకానికి దారినిచ్చేవాడివి. ఆ మాటలు విన్న వెంటనే సహదేవుని కళ్లలో నీరు తిరిగింది. అతనికి ఒక అలౌకిక శాంతి తాకింది. కలయే అయినా అది నిజమైన దర్శనంలా అనిపించింది. పాండవులు దేవతల బిడ్డలు కాబట్టి కాదు, తమ బాధ్యతను నిజాయితీగా, వినయంగా నిర్వహించారన్నదే వారి గొప్పతనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.